నమస్తే. నేడే ఢిల్లీ అసెంబ్లీకి ఎలక్షన్లు. 1,55,00,000 మంది ఓటర్లు. అందులో మధ్యతరగతి వారు 51%, ముస్లిమ్స్ 13%, నార్త్ ఇండియన్స్ 12%. ఇలా ఓటర్లు ఈ చిన్న రాష్ట్రం అంటే 70 అసెంబ్లీ స్థానాలు ఉండే దేశ రాజధాని అనే ఒక చిన్న రాష్ట్రంలో ఎలక్షన్లు. దీనిలో 3 పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. మూడు స్వతంత్రంగా అన్ని స్థానాలకు పోటీలకు దిగాయి. ఇందులో అరవింద్ కేజ్రీవాల్ గారు గత 12 సంవత్సరాల చిల్లర నుండి ఆయన అధికారంలో ఉన్నాడు. మొదటిసారి పూర్తి స్థాయి కాకుండా మధ్యలోనే దిగిపోయాడు. 2 పర్యాయాలు ఆయన్నే అధికారంలో ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 12 సంవత్సరాల నుండి ఆమె ఆ శీలా దీక్షిత్ పోయిన దగ్గర నుండి వాళ్ళ అధికారంలోకి లేరు. గత పర్యాయం వారికి ఒక్క సీటు కూడా రాలేదు 2020 ఎలక్షన్లో. ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తలంపుతో వాళ్ళు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వారికి 1993 అధికారం తప్ప నాకు గుర్తున్నంత వరకు వారు ఇప్పటివరకు గెలవలేదు. ఇన్ని రాష్ట్రాల్లో మేము ఇదైతున్నాం, దేశ రాజధానిలో గెలవలేకపోతున్నామనే వారికి చాలా కోరిక ఉండడం, అంటే ఆ రాష్ట్రాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అనే పట్టుదలతో వాళ్ళు ఈసారి హోరాహోరీగా తలపడుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎప్పుడైనా మేధావులు, డాక్టర్లు, లాయర్లు, కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ సపోర్టుగా ఉండేవారు. గతంలో మొదట్లో అయితే చాలా ఎక్కువ ఉండేది, అది రాను రాను కొద్దిగా తగ్గుకుంటూ వచ్చింది. పోయినసారి కూడా ఆయనకు 67 సీట్లు వచ్చాయి. ఆ 67 సీట్లలో వీళ్ళందరి సపోర్ట్ ఉంది. ఈసారి అదే సపోర్ట్ ఉంటుందా, లేకుంటే ఈయనకు వ్యతిరేకంగా ఏమన్నా నిలుస్తారా? ఎందుకంటే మధ్యలో ఈయన లిక్కర్ స్కామ్లో జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగింది. అంటే ఆ పార్టీ నిర్మాణం అయ్యిందే సత్పరిపాలన, అవినీతి రహిత పరిపాలన, ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా పరిపాలిస్తామన్న సిద్ధాంతంతోనే వచ్చిన పార్టీ కాబట్టి ఈ మేధావి వర్గం ఇప్పుడు కూడా ఉంటుందా, మిడిల్ క్లాస్ ఇప్పటికి సపోర్ట్ చేస్తారా చెయ్యరా అనేది చూడాలి. ఎందుకంటే ఇన్ని పర్యాయాలు ముఖ్యమంత్రి ఉండడం వల్ల అరవింద్ కేజ్రీవాల్లో కూడా కొంత మార్పు వచ్చింది. ఇక్కడే కాదు, పంజాబ్లో కూడా వాళ్ళు అధికారంలో ఉంటారు. ఏంటి ఆ మార్పు అంటే, విద్యావంతులను కానీ కొంత మేధావులను కానీ ఏ ఒక్కరిని పార్టీలో ఉంచలేదు ఆయన. పొమ్మనకుండా పొగబెట్టి గెంటేశాడు ఆయన. ఫస్ట్ నుండి పార్టీలో ఉన్న మేధావి వర్గాన్ని దాదాపు మీరు గెంటేసినట్లే ఆయన. కాబట్టి ఆ పరిణామాలు ఏమవుతున్నాయంటే బలమాయన్నే, బలహీనత ఆయన్నే. నెంబర్ 2 అనే పొజిషన్ లేదు అక్కడ. ఎవరైనా అతనికి ఏమాత్రం అనుమానం వచ్చినా సరే గెంటేయడం, దీన్ని అహంకారమే అంటారు. అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రులకు ఎలా ఉంటుందో చూస్తాం కదా. కొద్దిగా ఫస్ట్లో బాగానే ఉంటారు, తర్వాత అహంకారం పెరుగుతుంది. ఆయన కూడా అహంకారానికి అతిథుడేం కాడనేది రుజువవుతుంది. ఇక పరిపాలన విషయంలో ప్రజల్లో అంతగా పూర్తిగా వ్యతిరేకత లేదు, కానీ ఈసారి ఆయనకు మద్దతు ఇస్తారా, మిడిల్ క్లాస్లో కొంచెం అసహనం మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. అంటే అన్ని రకాల సర్వేలు మాత్రం ఇప్పటికి కూడా అతనికే హెడ్జ్ ఉందని చెప్తున్నాయి. కానీ పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగే చెప్పాయి సర్వేలు. ఆయన ఉచితాలు, సంక్షేమ పథకాలు చాలా ఇచ్చిండు కాబట్టి ఆయన విన్ అవుతాడని చెప్పిండ్రు. కానీ ఫలితం మరోలా ఉంది. 7 సీట్లకే పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ కూడా ఉచిత పథకాల మీద ఎక్కువ ఆధారపడ్డాడు అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆ మాటకు వస్తే ఉచిత పథకాలను దేశానికి పరిచయం చేసిన మొట్టమొదటి హీరో ఈయన్ని. అంతగా ఉచితాలు ఎవరు ఇవ్వలేదు, ఆయనను చూసి అందరు నేర్చుకున్నారు. ఇది వాస్తవం. ఎట్లా ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే చావో రేవో అనేటట్లుంది. ఒకవేళ ఈడ ఓడిపోతే పంజాబ్లో గవర్నమెంట్ కూలిపోతుంది. అతను ఇంకా పూర్తి డ్యామేజ్, కోలుకోలని దెబ్బ పడుతుంది. శ్రేణులన్నీ చల్లాచెదరైపోతాయి, మిగిలరు. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర నిర్మాణమై ఒక వ్యక్తి చుట్టే తిరుగుతున్న పార్టీలో ఓడిపోయిందంటే మాత్రం చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి. మనకు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కానీ, పక్క రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు కానీ ఇవన్నీ ఎలా అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.
ఇంకోటి నిరంకుశత్వం పెరిగినప్పుడల్లా ఏమవుతుందంటే అధికారం ఉన్నంతసేపు అణిగిమని ఉంటారు, అధికారం దాటిందంటే మాత్రం ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు, వ్యతిరేకత అవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. ఇలాంటి స్థితిలో కేజ్రీవాల్ గారు ఉన్నారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆయనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. పంజాబ్లో గవర్నమెంట్ కూడా పడిపోతుంది. గెలిస్తే ఆయన హీరోనే, ముమ్మాటి హీరో. ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి హోదా ఆయనకు వచ్చేసింది. అంటే జాతీయ పార్టీ అయింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీతో తర్వాత ఎవరంటే కేజ్రీవాలే. ఇక్కడ గెలిచాడు, ఢిల్లీలో అధికారం, పంజాబ్లో అధికారం, మధ్యప్రదేశ్లో కొన్ని సీట్లు, గుజరాత్లో కొన్ని సీట్లు, ఇలా ఆయన వేరు దగ్గరకు వచ్చింది. కాబట్టి ఎన్నికల కమిషన్ అంటే జాతీయ పార్టీ హోదా కూడా ఇవ్వడం ఆ సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి గెలిస్తే హీరో, గెలవకుంటే మాత్రం జీరో అవుతాడు. అతను చాలా పరిశ్రమలో పడతాడు. ఇక కాంగ్రెస్ పార్టీ వారికి కూడా అధికారం అంటే అరవింద్ కేజ్రీవాల్ వచ్చిన తర్వాత వారికి అధికారమే రాలేదు. పోయిన సంవత్సరం అయితే మరీ దారుణమైన స్థితి. వాళ్ళకి కేవలం 5% ఓట్లు, జీరో, అంటే ఒక్క సీటు కూడా వాళ్ళు గెలవలేదు. ఈసారి ఎలాగైనా 15 నుండి 20% ఓట్లు తెచ్చుకోవాలి, మేము 10 నుండి 20 సీట్లు ఉన్నాం, అంటే గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకోవాలి. అధికారం రాదని వాళ్ళకు కూడా తెలుసు, కానీ గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకోవాలని వాళ్ళు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, ఇంకా ఎవరు పడితే వాళ్ళు ముస్లిమ్స్కి అత్యధిక సీట్లు ఇవ్వడం, వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇలా అంటే ఎక్కడ ఏ అవకాశం ఉన్నా వాళ్ళు వదులుకోవడం లేదు. వాళ్ళది ఒక విచిత్రమైన పరిస్థితి. అక్కడ ఎక్కడైనా వాళ్ళు బీజేపీ మీద పోటీ పడతారు, బీజేపీ ఉండకూడదంటారు, బీజేపీ రాకూడదంటారు. కానీ ఢిల్లీలో మాత్రం బీజేపీ వాళ్ళు వచ్చినా పర్వాలేదు, ముందు ఈ అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఖచ్చితంగా మట్టు పెట్టాలి ఇతన్ని. అక్కడ వాళ్ళది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇతను ఆ కాంగ్రెస్ పార్టీకి ఒక కొరకరాని కొయ్యలా మారాడు. అంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం, దాని మాటను లెక్క చేయకపోవడం, ప్రతిసారి ఎక్కడైనా ఒక అడ్డపుల్ల వేయడం, కొండ్లు వేయడం, ఇవన్నీ అరవింద్ కేజ్రీవాల్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పడుతుంది. ప్రాంతీయ పార్టీలు పెరగొచ్చు అనే సంకేతాన్ని ఇతను ఇవ్వడం. కాబట్టి ఇతన్ని ఎట్లాగైనా తర్వాత చూసుకుందాం, ముందు ఇడ మట్టు పెట్టాలి, ఈ సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోతే ఎక్కువగా సంతోషించేది కాంగ్రెస్ పార్టీ, ఇది సత్యం. వీళ్ళు గెలవకున్నా పర్లేదు, కానీ అతను ఓడిపోతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక బీజేపీ విషయానికి వస్తే వాళ్ళకు 1993లో వాళ్ళు అధికారంలో గెలిచిండ్రు. అక్కడ అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారం లేదు. అంటే సుమారు 32 సంవత్సరాల కిందట గెలిచిన వాళ్ళు ఇప్పటి వరకు అక్కడ గెలవలేదు. దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో విజయం సాధిస్తున్నాం. దేశ రాజధానిలో మేముండి ఈ చిన్న రాష్ట్రాన్ని మేము అధికారానికి తీసుకురాలేకపోతున్నాం అనే బాధ వాళ్ళలో కనపడుతుంది. ఎలాగైనా ఈసారి కసిగా మేము దీన్ని గెలుచుకోవాలనే ఉద్దేశం, అంత కసిగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ పట్టుదలతో పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ వెనక ఉండి పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఉచితాలు కూడా ఎప్పుడు వాళ్ళ నోట్లకెళ్ళి ఉచితాలు రాంది. ఈసారి ప్రధానమంత్రి గారు కూడా అక్కడ ఉచితాలు ఇస్తామని పలకడం, చెప్పడం, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని గెలుచుకోవాలి. ఒకవేళ గెలిస్తే వాళ్ళకు 3 రాష్ట్రాలు గెలిచినా మాకు తిరిగే లేదు, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఎదురే లేదని చెప్పుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ ఓడితే ఆ 2 రాష్ట్రాల్లో గెలిచింది ఏదో ఇది పోయింది కదా అని ప్రతిపక్షాలు కానీ, దేశంలో కానీ వివిధ పార్టీల నాయకులు కానీ కొంచెం ఎద్దేవా చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి, అందులో ఈసారి రాబోయే 3 ఎలక్షన్లు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆ 3 రాష్ట్రాల మీద కూడా కార్యకర్తలకు మంచి ఉత్తేజం ఇచ్చినట్లు అవుతుంది. ఇక్కడ గెలిచి అక్కడికి వెళ్తే కేజ్రీవాల్ అనే వ్యక్తి కూడా, అతను కూడా ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తున్నాడు. అతన్ని ఎలాగైనా తుదముట్టించాలి అనేది వీళ్ళ వ్యూహం కూడా అలాగనే ఉంది. ఈ విధంగా ఎవరికి వారు చాలా పట్టుదలతో పనిచేస్తున్నారు. కానీ ఈ 2 జాతీయ పార్టీలకు ఒక లోపం ఉంది, కేజ్రీవాల్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ముఖ్యమంత్రి ఎవరంటే ఇక్కడ కేజ్రీవాల్ అనేది ప్రజలు నమ్ముతున్నారు. అక్కడ ఎవరంటే చెప్పలేని పరిస్థితి. అంటే ఒక లీడర్ అంటూ అక్కడ ఫామ్ కాలేదు, నాయకత్వ లోపాలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే ప్రజలు తెలుసుకోవాలని పరిస్థితి ఈ 2 జాతీయ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ. అదే ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు నాయకత్వం వహిస్తారని తెలుసు, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని తెలుసు.
ఇలాంటి లోపాలు ఉన్నాయి జాతీయ పార్టీలకు. చూడాలి మళ్ళీ ఈరోజు ఏమవుతుంది. మిడిల్ క్లాస్ ప్రజలు అతనికి ఇప్పటికీ అండగానే ఉన్నారా? ఈ మేధావులు ఉద్యోగులు వీళ్ళంతా పోయినట్లు అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమైనట్లు మిడిల్ క్లాస్ కూడా దూరం అవుతుందా? ఒకవేళ అయితే ఎంత పరిస్థితి, చాలా తీవ్రమైన పరిస్థితి రావచ్చు. ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినా కూడా అరవింద్ కేజ్రీవాల్కు డేంజరే.